హాయ్ హలో వెల్కమ్ టు సుమాస్ కుంకుమాస్ అండి. హాఫ్ కిలో చికెన్ తీసుకున్నానండి. దీన్ని నేను చుక్కాక్ చికెన్గా ప్రిపేర్ చేస్తున్నానండి. ఆయిల్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్టు ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నానండి. 3 టేబుల్ స్పూన్స్ చిల్లీ పౌడరు, 1.5 టేబుల్ స్పూను గరం మసాలా, ఉప్పు తగినంత, కాస్త కర్డ్ కూడా యాడ్ చేస్తున్నానండి. మేతి యాడ్ చేస్తున్నానండి. కరివేపాకు యాడ్ చేస్తున్నానండి. మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను కదండి. లిడ్ క్లోజ్ చేసి లో ఫ్లేమ్ మీద స్టవ్ మీద పెట్టేస్తానండి. చికెన్ ఉడకాలి కదా. చెక్క, లవంగ, బిర్యానీ ఆకు 2, కొత్తిమీర కొద్దిగా యాడ్ చేస్తున్నాను. మనము చుక్కాకు చికెన్ కదండి చేస్తుండేది, అందుకు ఒక కట్ట చుక్కాకు బాగా నీట్గా కడిగి పెట్టుకున్నానండి. ఇందులోకి ఆనియన్స్ కట్ చేశాను. టమోటా కూడా ఒక 4 టమోటాలు తీసుకున్నాను. ఎందుకంటే చుక్కాకు పుల్లగా ఉంటుంది కదండి, అందుకు ఒక 4 టమోటాలు తీసుకున్నాను. మొత్తము ఈ చుక్కాకు, ఆనియన్స్, టమోటా ఇవన్నీ కుక్కర్లోకి ఫిల్ చేస్తున్నానండి. ఎందుకంటే ఇది బాయిల్ చేసుకోవాలి. మొత్తం చికెన్లోకి మనం యాడ్ చేయాలంటే ఫస్ట్ ఈ ఆకుకూరను, ఆనియన్స్, టమోటాలని బాయిల్ చేసుకోవాలండి. లిడ్ క్లోజ్ చేస్తున్నానండి. ఒక 3 విజిల్స్ స్టవ్ మీద పెట్టేస్తానండి. కొబ్బరి పేస్టు చికెన్లో యాడ్ చేస్తున్నానండి. లిడ్ క్లోజ్ చేస్తున్నానండి. కొద్దిగా ఫ్లేమ్ అనేది పెంచుకున్నాను. ఉడకబెట్టి పెట్టుకున్నాం కదండి చుక్కాకు, ఆనియన్స్, టమోటాలు. ఇది బాగా స్మాష్ చేసుకోవాలి పప్పు గిత్తితో. ఇప్పుడు ఈ స్మాష్ చేసుకున్నాం కదండి ఆకుకూరను, టమోటాను, ఆనియన్స్ని చికెన్లో యాడ్ చేస్తున్నాను. ఒక 1/2 టేబుల్ స్పూను జాగరీ పౌడరు యాడ్ చేస్తున్నానండి. ఇంతేనండి, చుక్కాకు చికెను రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పిన ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. నాకు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.